వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడైతే చూసుకున్నట్లయితే వాడి వీడియో రాజకీయం అయితే జరుగుతూ ఉంది. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయితే రావడం అయితే జరిగింది. లాస్య నందిత గారు కారు ప్రమాదంలో అనుకోకుండా చనిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే మరి సాయన్న ఫ్యామిలీకి వాళ్ళ మధ్య రెండో కూతురు అయిన నందిత గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను కూడా ప్రచారంలో జోరుగా అయితే సాగుతూ ఉంది, ప్రజల్లోకి అయితే వెళ్తా ఉంది. చూసుకున్నట్లయితే గుడి దగ్గర పూజ చేసుకుని మరి అయితే తనైతే ప్రజల్లోకి అయితే ప్రచారానికి అయితే వెళ్తా ఉంది. ఒకసారి మాట్లాడదాం, ఒకసారి అంటే టికెట్ తీసుకోవడం ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది అనే విషయాలైనా మరి మేడం మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం అయితే చేద్దాము. బీఆర్ఎస్ నుండి అయితే టికెట్ అయితే రావడం అయితే జరిగింది నందిత గారికి. ఒకసారి అయితే మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, ఎలా మేడం ప్రజల్లో ఏ విధంగా వెళ్తా ఉన్నారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో నాయకులు ఎలా ముందుకు వచ్చారు, ఇప్పుడు అలానే వస్తున్నారా? అలానే వస్తున్నానండి. యాక్చువల్లీ కేసీఆర్ గారు మాకు ఈ మమ్మల్ని నమ్మి మాకు ఈ టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రజలు కూడా సాయన్న కుటుంబానికి మళ్ళీ మరొకసారి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు. అందుకనేసి ఈరోజు మీరు చూస్తున్నారు మా పాదయాత్ర కోసం సాయన్న గారి అభిమానులు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ చాలా సంతోషంగా మాతో పాదయాత్ర చేయడానికి వస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే లాస్య నందిత గారు ఎలక్షన్ల టైంలో కూడా మీరు కూడా జోరు ప్రచారం, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా ఎన్కంచ చేసే పరిణామాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? అలానే ప్రోత్సాహం ఉందా? అలా ఏం లేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నా కానీ మనకి కేసీఆర్ గారికి అయితే ఏదైతే అభిమానం ఉందో అలానే ఉంది. ఎందుకంటే మాకు పథకాలు ఏవైతే కేసీఆర్ గారు ఇచ్చారో దాంట్లో ఏ పథకాలు కూడా ఇప్పుడు అమలు చేయట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా పథకాలు ఏం అమలు అవ్వట్లేదు. కాబట్టి ప్రజలకి మొత్తం కేసీఆర్ గారి మీదనే మొత్తం దృష్టి ఉంది. వారే వస్తే బాగుంటుంది అనేసి అందరికి వాళ్ళ వ్యూ ఉంది. ఇప్పుడు కూడా ప్రజల నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కలుస్తా ఉన్నారా, లేకుంటే ఎటువంటి ప్రేరేపణలు అంటా ఉన్నారు? అందరు కలిసే ఉన్నామండి. ఇప్పుడే కాదు, సాయన్న లేనప్పటి నుండి కూడా, లాస్య మేడం ఉన్నప్పటి నుండి కూడా డాడీ దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ అందరూ అభిమానులు కానీ మీకు కూడా తెలుసు, సాయన్న గారు ఉన్నప్పుడు పార్టీ అతీతం ఉంటుండే. ఏ పార్టీ కూడా వేరే పార్టీ అని కాకుండా అందరికీ కూడా అంతనే ఈక్వల్గా హెల్ప్ చేస్తుండే. మేము కూడా ఇప్పుడు అలానే సాయన్న బాట మీదే పోతాము, అందరితో కలిసి ఉంటాము. ఇప్పుడు మాకు నాన్న లేనప్పటి నుండి కూడా అందరు అలానే మాకు హెల్ప్ చేస్తున్నారు. డాడీ లేనప్పటి నుండి వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఒక కుటుంబంలో చూసుకుంటూ అందరూ కూడా మా పాదయాత్రలో పాల్గొంటున్నారు, మా ప్రచారంలో పాల్గొంటున్నారు. సో మేమందరికీ రుణపడి ఉన్నాము. సో డాడీ లేనప్పటి నుండి కూడా మాకు వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం తోడుగా ఉంటున్నారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ నియోజకవర్గ ప్రజలకి ఏమన్నా హామీలు ఇస్తా ఉన్నారా? ఇప్పుడు ప్రజెంట్ హామీలు అంటే మాకు ఆల్రెడీ కొన్ని డాడీ ఉన్నప్పుడే కొన్ని వర్క్స్ ఉన్నాయండి, ఏవైతే కొన్ని పెండింగ్ ఉండిపోయాయో. సో అన్ఫార్చునేట్లీ లాస్య మేడం టైంలో కొన్ని మేము బోర్స్ అవన్నీ స్టార్ట్ చేసేసాము. అవి సాగుతుండే, కానీ అన్ఫార్చునేట్లీ అట్లా అయినందుకు అవి ఆగిపోయాయి. అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని కొన్ని ఏవైతే డ్రైనేజీలు కానీ కొన్ని ఏవైతే డాడీ టైంలోనే ఫండ్స్ ఉన్నాయి, శాంక్షన్ అయిన ఉన్నాయి, ఇంకా అమలు అవ్వండి, అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. గారికి ఓటు ఎందుకు వేయాలి అని ఓటర్ అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు చూసారు, నాన్నగారు గత 30 years నుండి ఎలా అయితే పనిచేశారో కంటోన్మెంట్లో మీకు అందరికీ తెలుసు. సో కంటిన్యూగా డాడీ ఇక్కడ నాన్నగారు సాయన్న గారే ఇక్కడ ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. అది వాళ్ళు ఎవ్రీ పర్సన్ అంటే ప్రతి ఒక్కరితోని 1-to-1 కాంటాక్ట్ పెట్టుకున్నందుకే, వాళ్ళ ప్రతి ఒక్కరిది ప్రాబ్లమ్స్ పర్సనల్గా తీసుకొని సాల్వ్ చేస్తున్నందుకే. సో మేము కూడా సాయన్న గారు లాగానే వాళ్ళ బాట మీద నడుచుకుంటాము అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. నేను కూడా వాళ్ళతో అలానే ప్రజల్లో ఒకలాగా కలిసిపోయేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రతి క్షణం తీర్చుతూ వాళ్ళకి అవైలబుల్ ఉంటాను అని తెలుపుకుంటున్నాను. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరేమంటారు? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నేను మా నాన్న బాట మీద నడుస్తానండి. థ్యాంక్ యూ. ఏదైతే సాయన్న గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చడానికి అయితే ఆ బాటలోనే వెళ్తామనేది చెప్పడం అయితే జరుగుతూ ఉంది.